Guys, welcome back to my channel. Today I'm going to show you my garden. సైడ్ గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని ఈ గ్రో బ్యాగ్స్లో సాయిల్ వేసుకొని ఈ ప్లాంటింగ్ చేసుకున్నామండి. ఈ సాయిల్తో పాటు కౌడంగ్ కూడా మాకు దొరుకుతుంది ఇక్కడ. ఆ ప్యాకెట్ తెచ్చి సాయిల్తో పాటు మిక్స్ చేసి ఈ గ్రో బ్యాగ్స్ ఫిల్ చేసుకున్నాము. ఈ మొక్కలన్నీ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. సో ఇవన్నీ టమాటా మొక్కలు ఉన్నాయి, వంకాయ మొక్కలు, ఇంకా మిరప, తోటకూర, పాలకూర, బీన్స్ ఇవన్నీ మొక్కలు తెచ్చుకున్నానండి. ఇవి డే 1 నేను నాటినవి. చూడండి ఈ సాయిల్ ఏంటంటే సాయిల్తో పాటు మనం ఈ మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్ ఇందులో యాడ్ చేసామండి మేము. ఇందులో ఏంటంటే వుడ్ స్టిక్స్, ఈ కోకోనట్ పీచ్ కూడా ఉంటుంది. ఈ పీచ్ వల్ల ఏంటంటే ఆల్వేస్ చెట్టుకి మాయిశ్చరైజ్గా ఉంటుంది, వాటర్ చాలా రోజులు పట్టు ఉంచుతుంది అనమాట. సో ఈ సాయిల్ కూడా చూడటానికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మాకు ఇక్కడ హోమ్ డిపోలో దొరుకుతుంది అనమాట. దీని నుంచే ఈ కుంకుమల్లలు, చెండు మల్లెలు, మందారం మొక్కలు కూడా తెచ్చుకున్నానండి. ఈ మందారం ఏంటంటే ఈ పూల కుండీ నుంచి తీసి అవుట్ సైడ్ మాకు ప్లేస్ ఉంటుంది, అందులో వేస్తానండి నేలలో. అవుట్ సైడ్ ఇలా వెజిటబుల్స్ వేయడానికి అలో లేదండి, ఓన్లీ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితేనే అలో ఉంది ఈ కమ్యూనిటీలో. సో అందుకే ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ అవుట్ సైడే వేసాను. ఆఫ్టర్ 1 month అనమాట ప్లాంట్స్ అన్నీ చాలా బాగా గ్రో అయ్యాయి. చూడండి తోటకూర ఎంత బాగా గ్రో అయిందో, తోటకూర, టమాటాలు. సో ఇప్పుడు మొత్తం ఇక టమాటాలు కూడా పూతలు వచ్చేసి స్టార్ట్ అయ్యాయండి. టమాటాలు, వంకాయ చూడండి, వంకాయ కూడా చాలా బాగా వచ్చింది. టమాటాలు ఏంటంటే హైట్ పెరిగిపోయాయి, సో వెయిట్కి బెండ్ అవుతున్నాయి. సో దానికోసం నేను సపోర్ట్ ఇంకా స్టిక్స్ పెట్టాను, థ్రెడ్తో కూడా కట్టి పెట్టాను. సో ప్లాంట్ బెండ్ అవ్వకోకుండా. సో వెయిట్ ఎక్కువ అయ్యేసరికి టమాటోస్ వచ్చేసరికి చెట్టు కింద పడిపోతుంది. సో ఏవైనా టమాటో ప్లాంట్స్కి గ్రో అయ్యే కొద్దీ మనం ఏదో ఒక సపోర్టింగ్ స్టిక్స్ పెట్టుకుంటే మంచిది. చాలా బాగా వచ్చిందండి. నేను వేసింది 4 to 5 టమాటో ప్లాంట్సే, కానీ పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. కూడా చాలా బాగా ఉంది, ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు. వంకాయ కూడా పూత వచ్చేసింది, వంకాయలు కూడా కాస్తున్నాయి అండి. బీన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాయడము. బ్లాక్ వంకాయలండి వేసాను, బట్ సీడ్స్ వేసాను. ఆ సీడ్స్ గ్రో అయ్యి చిన్న మొక్కలు ఇంకొంచెం పెద్ద మొక్కలు వచ్చేసరికి మాకు వింటర్ స్టార్ట్ అయిందండి, సమ్మర్ ఎండ్ అయిపోయి. సో దానివల్ల పెద్ద యూస్ ఏం లేకుండా పోయింది. అందుకే ఈసారి నేను నర్సరీ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ తెచ్చుకున్నాను. దానివల్లే చాలా తొందరగా గ్రో అయ్యాయి. సో ఇది బెస్ట్ ఆప్షను సీడ్స్ కంటే. చికెన్లో ఓన్లీ సమ్మర్ 3 months ఉంటుందండి. మళ్ళీ నవంబర్ వచ్చేసరికి వింటర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫుల్ స్నో వస్తుంది, ఇంకా ఏ మొక్కలు గ్రో అవ్వవు. అవుట్ సైడ్ మేము పెట్టడానికి అసలు పాసిబిలిటీ ఉండదు వింటర్ స్టార్ట్ అయితే. ఓన్లీ మనం సమ్మర్లోనే మేము ఈ ప్లాంటింగ్ అనేది చేయగలము అవుట్ సైడు. Time to plant a tree was 20 years back. The second best time is now. Grow more tree, worry less. Guys, please save the trees. ఈ మొత్తం గార్డెనింగ్ వీడియో మీకు కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.